ఆదివారాన్ని పురస్కరించుకుని గ్రేస్ గాస్పల్ చర్చి వ్యవస్థాపకుడు పాస్టర్ శ్యామ్ కృప ఆధ్వర్యంలో నాచారం రాఘవేంద్ర నగర్ లో ప్రత్యేక ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాస్టర్ శ్యామ్ మాట్లాడుతూ క్రైస్తవులు మాటల ఆదివారాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. మాటల ఆదివారం పురస్కరించుకుని 40 రోజులు ఉపవాస కార్యక్రమాలు నిర్వహించి 40వ రోజున నగరంలో ప్రతి కాలనీలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. అందరూ కూడా దేవునికి చేయగొట్టాలని మనవి చేస్తూ మందిరం వచ్చారు. అందరూ వచ్చారా? మన పాపం పోవాలంటే, మనకు రక్షణ కావాలంటే, మన పాపం పోవాలంటే, మనకు రక్షణ కావాలంటే దయచేసి వినండి. మరి చక్కగా ఈ మంటలు సమకూర్చిన వారిని గాడ్ బ్లెస్ యూ, బోర్డులు సమకూర్చిన వారికి గాడ్ బ్లెస్ యూ. తర్వాత మీరందరూ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా గాడ్ బ్లెస్ యూ. బోర్డు చేయించుకొచ్చిన వారు, ప్రయాసపడిన వారందరినీ కూడా, తర్వాత వీడియో ద్వారా కవర్ చేస్తున్న సాగర్, తర్వాత వీరందరూ కూడా గాడ్ బ్లెస్ యూ. ప్రత్యేకంగా డానియల్ అండ్ టీమ్ అందరూ కూడా వస్తారు. అందులో వారి టీంను బట్టి కూడా గాడ్ బ్లెస్ యూ. ఓకే, ప్రైజ్ ది లార్డ్ అండి. నా పేరు పాస్టర్ శ్యామ్. మరి నాచారం గ్రేస్ గాస్పల్ రాఘవేంద్ర నగర్ నాచారం. మరి ఈ విధంగా ఈరోజు మట్టలాగారం అనే కార్యక్రమాన్ని ఇక్కడ జరిగించడం జరిగింది. ఈ ర్యాలీతో, ఉత్సవంతో మరి జరిపేటువంటి పండుగ దినంగా మేము దీన్ని భావిస్తున్నాం. అది మాత్రమే కాదు, మరి ఇక్కడ రాఘవేంద్ర నగర్ నుండి నాచారం చౌరస్తా, అక్కడ నుండి రిలయన్స్, తర్వాత ఆ విధంగా నాచారం అన్నపూర్ణ కాలనీ, ఇవన్నీ కూడా మరలా తిరిగి ఇక్కడికి రావడం జరిగింది. ఈ నినాదంలో మరి ఆయన యేసుక్రీస్తు వారి యొక్క జయోత్సాహాన్ని జరుపుకునేటువంటి పండుగ దినంగా, అదేవిధంగా రారాజుగా, ఆయన నాయకుడైనటువంటి వాడుగా, మరి ఆ రోజు చిత్రీకరించినటువంటి ఆ మాటను ఉద్దేశించి ఇప్పుడు రెండవ రాకడ సమీపంగా ఉన్నటువంటి సందర్భంలో మేము అందరూ సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి తగినటువంటి నాయకులైన వారికి, మరి కాలనీవాసులకు కానీ, ఇక్కడ ప్రాంతవాసులకు కానీ అందరూ కూడా క్షేమంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని పర్వదినంగా జరుపుకుంటున్నటువంటి ఈ మట్టలాదివారము హ్యాపీ పౌన్ సండే, గాడ్ బ్లెస్ యూ, దేవుడు దీవించి పైగా మరి ఇక్కడ పాల్గొనడం జరిగింది. చిన్నలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా 200 మంది వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరిగిస్తున్నాం. మరి ఈ విధంగా జరుగుతూ వస్తుంది ఈ కార్యక్రమం.